మీరెక్కడో బయట ఉన్నారు, రాత్రి సమయం, ఇంటికి వెళ్ళాలి. మీ ఫోన్ బ్యాటరీ కేవలం 5% మాత్రమే ఉంది. కంగారుగా ట్యాక్సీ బుక్ చేయడానికి ఒక యాప్ ఓపెన్ చేస్తారు. కానీ యాప్ ఓపెన్ చేయగానే మీకు ఒక పెద్ద షాక్ తగులుతుంది. ఛార్జీలు రెట్టింపు ఉన్నాయి. బహుశా డిమాండ్ ఎక్కువగా ఉండి డ్రైవర్లు తక్కువగా ఉన్నారేమో. ఇదే సర్ప్రైజింగ్ అనుకుంటున్నారా? కానీ ఆలోచించడానికి మీకు ఎక్కువ సమయం లేదు. ఎందుకంటే మీ ఫోన్ బ్యాటరీ ఇప్పుడు 3% మాత్రమే ఉంది. ఇక చేసేదేం లేక ఆ డబుల్ ఛార్జ్కే క్యాబ్ బుక్ చేసుకుని ఇంటికి వెళ్ళిపోతారు. ఒకవేళ నేను మీతో అది సర్ప్రైజింగ్ కాదు అని చెబితే మీకు ఎలా అనిపిస్తుంది? మీ ఫోన్లో బ్యాటరీ తక్కువగా ఉందని ఆ యాప్కు తెలుసు. అందుకే అది మీకోసం ధరను పెంచింది. నమ్మలేకపోతున్నారా? 2023లో బెల్జియంకు చెందిన ఒక వార్తాపత్రిక ఒక అధ్యయనం చేసింది. వారు 2 ఫోన్లను తీసుకున్నారు. ఒకదానిలో బ్యాటరీ 84% ఉండగా రెండవ దాంట్లో కేవలం 12% మాత్రమే ఉంది. 2 ఫోన్లలో ఒకేసారి ఊబర్ యాప్ ఓపెన్ చేసి ఒక ప్రదేశం నుంచి ట్యాక్సీని బుక్ చేయడానికి ప్రయత్నించారు. ఫలితాలు పోల్చి చూస్తే ఆశ్చర్యపోయారు. తక్కువ బ్యాటరీ ఉన్న 12% ఫోన్లో ఊబర్ ఎప్పుడూ ఎక్కువ ఛార్జీనే చూపించింది. అయితే ఊబర్ ఆ ఆరోపణలను ఖండించింది. కానీ 2016లో ఊబర్ యొక్క హెడ్ ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ కిత్ చెన్ అనే వ్యక్తి ఒక ఇంటర్వ్యూలో ఫోన్ బ్యాటరీ చనిపోతున్నప్పుడు ప్రజలు ఎక్కువ డబ్బు చెల్లించడానికి సిద్ధంగా ఉంటారని ఊబర్కు తెలుసు అని స్వయంగా ఒప్పుకున్నారు. ఆ మోసం కేవలం ట్యాక్సీ యాప్లకే పరిమితం కాదు. మీరు రోజూ వాడే వస్తువుల్లో కూడా అది జరుగుతుంది. మీకు ఇష్టమైన మ్యాగీ ప్యాకెట్ను గమనించారా? దాని పరిమాణం 80 గ్రాముల నుంచి 55 గ్రాములు తగ్గిపోతుంది. కానీ ధర మాత్రం అదే. అంతేకాకుండా థమ్సప్ మరియు కోకోకోలా 10కి అమ్మే చిన్న బాటిల్స్ పరిమాణం కూడా 250 ml నుంచి 200 mlకి తగ్గించబడింది. దీన్నే ష్రింక్ఫ్లేషన్ అంటారు. అంటే ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గించడం ద్వారా కంపెనీలు రహస్యంగా ధరను పెంచుతాయి. ఇంకో భయంకరమైన నిజం ఏంటంటే కంపెనీలు ఉద్దేశపూర్వకంగానే కొంతకాలం మాత్రమే పనిచేసి ఆ తర్వాత పాడైపోయే ఉత్పత్తులను తయారు చేస్తాయి. దీన్నే ప్లాన్డ్ అబ్సోలెసెన్స్ అంటారు. మంచి టెక్నాలజీ అందుబాటులో ఉన్నప్పటికీ వాళ్ళు ఇలా చేస్తే దీనికి ఉత్తమ ఉదాహరణ మీ స్మార్ట్ ఫోన్. కంపెనీ సాఫ్ట్వేర్ అప్డేట్ల పేరుతో మీ ఫోన్ను కావాలని నెమ్మదింపజేస్తారు. కానీ ఆ విషయం మీకు చెప్పదు. అప్డేట్ చేస్తే ఫోన్ స్లో అవుతుందని వినియోగదారులకు తెలియజేయవు. తద్వారా మీరు విసుగు చెంది కొత్త ఫోన్ కొనేలా చేస్తారు. కానీ ఈ కథ ఇక్కడితో ముగియలేదు. ఈ కంపెనీల మోసాలు బయటపెట్టడానికి జనవరి 2025లో ఇంజనీర్ హబ్ వ్యవస్థాపకుడు రిషబ్ సింగ్ ఒక ప్రయోగం చేశారు. అతను కూడా అదే కనుక్కున్నాడు. ఫోన్లో బ్యాటరీ లెవెల్స్ తక్కువగా ఉన్నప్పుడు ఊబర్ క్యాబ్ బుక్ చేయడానికి నిరంతరం ఎక్కువ డబ్బు అడుగుతోందట. కానీ ఈ మోసం ఇక్కడితో ఆగలేదు కదా. ఈ యాప్స్ పై కూడా మరో పెద్ద ఆరోపణ ఉంది. ఆశ్చర్యంగా కొన్నిసార్లు మీరు ఆండ్రాయిడ్ ఫోన్ వాడుతున్నారా లేక ఐఫోన్ వాడుతున్నారా అనే దానిపై ఆధారపడి కూడా ఛార్జీలు మారుతున్నాయి. గత కొన్ని సంవత్సరాలుగా ఇలాంటి సంఘటనలు నిరంతరం పెరుగుతున్నాయి. ఐఫోన్ వినియోగదారుల నుంచి ఎక్కువ డబ్బు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఉదాహరణకు ఒకే సేవకు ఆండ్రాయిడ్ ఫోన్లో ఒక ధర చూపిస్తే ఐఫోన్లో అంతకంటే ఎక్కువ ధర చూపిస్తోంది. ఇది కేవలం ఒక ఉత్పత్తి లేదా ఒక సేవకు సంబంధించిన విషయం కాదు. కంపెనీలు చాలా తెలివిగా ఒక పద్ధతి ప్రకారం భారీ స్థాయిలో కస్టమర్లను దోచుకోవడానికి మరియు మోసం చేయడానికి ఈ వింత మార్గాలను అనుసరిస్తున్నాయి. ఈ రోజు వీడియోలో ఈ సమస్యలను మరింత లోతుగా అర్థం చేసుకుందాం. మళ్ళీ స్మార్ట్ ఫోన్ ఉదాహరణతోనే ప్రారంభిద్దాం. మనందరి దగ్గర ఉన్న ఈ ఫోన్ల బ్యాటరీ 3 నుంచి 4 సంవత్సరాల కంటే ఎక్కువ కాలం పనిచేయదు. ఆ తర్వాత బ్యాటరీ పనితీరు ఎంత దారుణంగా తయారవుతుందంటే మీరు తప్పనిసరిగా కొత్త ఫోన్ కొనాల్సి వస్తుంది. దీన్నే ప్లాన్డ్ అబ్సోలెసెన్స్ అంటారు. అంటే కంపెనీలు ఉద్దేశపూర్వకంగా కొంతకాలం మాత్రమే పనిచేసి ఆ తర్వాత పాడైపోయే ఉత్పత్తులను తయారు చేస్తాయన్నమాట. వారి దగ్గర మెరుగైన టెక్నాలజీ ఉన్నప్పటికీ ఇలా చేస్తాయి. ఒక్కసారి ఆలోచించండి. ఈ ఫోన్స్లో బ్యాటరీలను సులభంగా తీసి కొత్తవి పెట్టుకునేలా తయారు చేస్తే ఎంత బాగుంటుంది. సాంకేతికంగా ఇది చేయడం ఏమాత్రం కష్టమైన పని కాదు. కానీ స్మార్ట్ ఫోన్లలో బ్యాటరీని ఉద్దేశపూర్వకంగానే సీల్ చేసి దాన్ని మార్చడానికి వీలు లేకుండా చేస్తారు. దీనివల్ల మనం క్రమం తప్పకుండా కొత్త ఫోన్లు కొనాలి కదా. ఇక ప్లాన్డ్ అబ్సోలెన్స్లో మరో భయంకరమైన వ్యూహం సాఫ్ట్వేర్ ద్వారా ఫోన్లను స్లో చేయడం. పాత ఫోన్లను ఉద్దేశపూర్వకంగా నెమ్మదింపచేస్తున్నారని కస్టమర్లకు చాలా కాలంగా యాపిల్పై ఆరోపణలు చేస్తున్నారు. 2018లో ఇటలీ యొక్క కాంపిటీషన్ అథారిటీ ఒక దర్యాప్తు చేసింది. కొన్ని సాఫ్ట్వేర్ అప్డేట్ల తర్వాత స్మార్ట్ ఫోన్ల పనితీరు నిజంగానే క్షీణించిందని ఆ దర్యాప్తులో తేలింది. దీని తర్వాత వాళ్ళు యాపిల్ మరియు శాంసంగ్లకు భారీ జరిమానాలు కూడా విధించారు. ఈ కంపెనీల కొత్త సాఫ్ట్వేర్ అప్డేట్లు పాత ఫోన్లను ఉద్దేశపూర్వకంగానే నెమ్మదిస్తున్నాయని ఈ దర్యాప్తులో స్పష్టంగా కనుగొనబడింది. అంతేకాకుండా 2020లో ఫ్రాన్స్ కూడా పాత ఫోన్లను నెమ్మదింపచేసినందుకు యాపిల్పై 25 మిలియన్ యూరోలు అంటే దాదాపుగా 225 కోట్ల రూపాయల జరిమానా విధించింది. కాబట్టి బ్యాటరీ ఆధారిత ధరల నుంచి ప్లాన్డ్ అబ్సోలేషన్స్ వరకు కంపెనీలు మనల్ని మోసం చేయడానికి అనేక పద్ధతులను ఉపయోగిస్తున్నాయి. ఒక వినియోగదారుడిగా ఈ విషయం గురించి తెలుసుకోవడం మన హక్కు.
కంపెనీలు తమ ఫోన్లను కావాలని నెమ్మదింపజేస్తున్నాయని మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా. ఈ ఆరోపణలపై యాపిల్ స్పందిస్తూ తాము ఫోన్లను స్లో చేసింది నిజమేనని ఒప్పుకుంది. కానీ దానికి వాళ్ళు ఒక సాకు కూడా చెప్పారు. పాతబడిన ఫోన్లలో బ్యాటరీ పనితీరు తగ్గిపోతుందని, దానివల్ల ఫోన్ అకస్మాత్తుగా ఆగిపోయే ప్రమాదం ఉందని, దాన్ని నివారించడానికే అలా చేశామని చెప్పారు. ఇది ఎంతవరకు నిజమని మీరు నమ్ముతున్నారు? కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో రకమైన మోసాలకు ప్రభుత్వ స్థాయి నుంచి సమాధానాలు అలాగే సెక్యూరిటీ కూడా అవసరం అవుతుంది. ఈ నేపథ్యంలోనే 2021లో యూరోపియన్ యూనియన్ రైట్ టు రిపేర్ అంటే రిపేర్ చేసుకునే హక్కు అనే నిబంధన తీసుకొచ్చింది. ఈ నిబంధనల ప్రకారం కంపెనీలు ఒక ఉత్పత్తిని తయారు చేసిన తర్వాత కనీసం 10 సంవత్సరాల పాటు దాని విడిభాగాలను అందుబాటులో ఉంచాలి. ఏదైనా ఉత్పత్తిని మనమే రిపేర్ చేసుకోవడం సులభంగా ఉండాలి. ఉపయోగించే స్క్రూలు మరియు ఇతర విభాగాలు అందరికీ అందుబాటులో ఉండే యూనివర్సల్ స్టోర్స్లో ఉండాలి. ఈ చట్టం ప్రకారంగానే యాపిల్ తన కొత్త ఫోన్లలో యూనివర్సల్ టైప్ సి ఛార్జర్ను ఉపయోగించడం ప్రారంభించింది. ఇది ఆండ్రాయిడ్ ఫోన్లకు కూడా ఉపయోగపడుతుంది. ఇక చివరిగా ష్రింక్ఫ్లేషన్. ఇది ఒక నిశ్శబ్ద దోపిడీ అని చెప్పాలి. కంపెనీ కాలక్రమేణా ధరలు పెంచకుండా తమ ఉత్పత్తి పరిమాణాన్ని తగ్గిస్తాయి. ఉదాహరణ, మ్యాగీ ప్యాకెట్ సైజు 80 గ్రాముల నుంచి 55 గ్రాముల వరకు తగ్గింది. థమ్సప్, కోకోకోలా 10 రూపాయల బాటిల్ 250 ml నుంచి 200 ml వరకు తగ్గింది. లేస్ చిప్స్ ప్యాకెట్లో చిప్స్ కంటే గాలే ఎక్కువగా అమ్ముడుపోతోంది. ఈ ట్రెండ్ ఎప్పటినుంచో ఉన్నప్పటికీ కోవిడ్ తర్వాత ఇది మరింత తీవ్రమైంది. 2022లో డొమినోస్ తమ చికెన్ వింగ్స్ బాక్స్లో రెక్కల సంఖ్యను అంటే వింగ్స్ సంఖ్యను 10 నుంచి 8కి తగ్గించింది. వాల్మార్ట్ యొక్క టాయిలెట్ పేపర్ రోల్లో షీట్ల సంఖ్యను 168 నుంచి 120కి తగ్గించింది. కొన్నిసార్లు ఈ మోసం ఎంత తెలివిగా చేస్తారంటే కస్టమర్గా మీకు ఆ మార్పు జరిగినట్టు కూడా తెలియదు. ఉదాహరణకు 2013లో క్యాడ్బెరీ తమ డైరీ మిల్క్ బార్ సైజును 10% తగ్గించినప్పుడు వాళ్ళు అందులోని మెటీరియల్ యొక్క సైజును తగ్గించారు. బదులుగా ప్రతి మెటీరియల్ కొద్దిగా చిన్నగా చేసి చాక్లెట్ మొత్తం బార్ సేమ్ సైజులో ఉండేలా జాగ్రత్త పడ్డారు. అదేవిధంగా 2016లో టోబ్లెరోన్ చాక్లెట్ బరువు 400 గ్రాముల నుంచి 360 గ్రాములకు తగ్గించారు. ఇది 100లో 2 మాత్రమే తెలుసుకోగలరు. మిగిలిన 80 మంది కూడా ఇలాంటి చిన్న చిన్న మార్పులను పట్టించుకోరు. కానీ అది వేల కోట్లలో జరిగే మోసమని ఎవ్వరికీ తెలియదు. ఇక ఏఏ ఫ్రీజ్లు. ఇవి కేవలం ముందుగా ప్రోగ్రామ్ చేయబడిన సెట్టింగ్లపై నడుస్తాయి. ఇక కంపెనీలో ఉపయోగించే మరో పెద్ద టెక్నిక్ బజ్ వర్డ్స్. ప్రచారంలో ఉన్న పదాలను దుర్వినియోగం చేయడం. ప్రస్తుతం ఏఐ అనే పదం బాగా ట్రెండింగ్లో ఉంది కదా. అందుకే కంపెనీలు ఫోన్ల నుంచి వాషింగ్ మెషిన్ల వరకు ప్రతి దానికి ఏఐ అనే పదాన్ని తగిలిస్తున్నారు. మెషిన్ లెర్నింగ్, డీప్ లెర్నింగ్, ఏఐ పవర్డ్ ఇలాంటి పెద్ద పెద్ద పదాలు వాడడం వల్ల వినియోగదారులు అరే ఇందులో ఏదో గొప్ప టెక్నాలజీ ఉంది అని వాటిని కొంటున్నారు. ఏఏ ఫ్రీజ్లు. ఇవి కేవలం ముందుగా ప్రోగ్రామ్ చేయబడిన సెట్టింగ్లపై నడుస్తాయి. కానీ దానికి ఏఐ అని పేరు పెట్టారు. ఏఐ వాషింగ్ మెషిన్లు. ఇవి బట్టల ఫ్యాబ్రిక్ను గుర్తిస్తాయని చెబుతారు. కానీ వాస్తవానికి అవి కేవలం ప్రాథమిక ఉష్ణోగ్రత సెట్టింగ్లని ఉపయోగిస్తాయి. ఇలా 1 కాదు 2 కాదు లక్షలాది మోసాలు జరుగుతున్నా దాంట్లో మనకి 10ల సంఖ్యలో మోసాలు మాత్రమే తెలుస్తున్నాయి. ఒకవేళ తెలిసినా కూడా దీనిపై ఎవ్వరూ ఏ యాక్షన్ తీసుకోవడం లేదు. సో వ్యాపారం చేయొచ్చు గానీ ఇలా దారుణమైన మోసాలకు పాల్పడకూడదు కదా. వినియోగదారులను మోసం చేసే మరో మోసపూరిత టెక్నిక్ డ్రీప్ ప్రైజింగ్. ఇందులో మొదట ఉత్పత్తి యొక్క తక్కువ ధరను చూపిస్తారు. కానీ మీరు దాన్ని కొనడానికి వెళ్ళినప్పుడు రకరకాల పన్నులు మరియు ఛార్జీలు జోడించి ధరను పెంచేస్తారు. తక్కువ ధర ఎరవేసి కస్టమర్ను ఆకట్టుకుంటే చివరి నిమిషంలో అదనపు ఛార్జీలు తెలిసినా అప్పటికే కొనాలనే నిర్ణయం తీసుకున్న కస్టమర్ వెనక్కి వెళ్లడం ఆపేస్తాడనమాట. ఉదాహరణకు 700 అని చెప్పిన బూట్లకు హ్యాండ్లింగ్, డొనేషన్, ప్లాట్ఫామ్ ఇలాంటి ఛార్జీలన్నీ కలిపి 1000 రూపాయలని చెప్తారు. తీరా అక్కడి వరకు అంత దూరం వెళ్ళిన తర్వాత వేరే షాప్కి ఏం వెళ్తాంలే అని అక్కడే కొనుక్కుంటారనమాట. ఇక మనం ఈ వీడియో సిరీస్ ప్రారంభంలో మాట్లాడుకున్న టెక్నిక్ వద్దాం. మీరు వాడే పరికరాన్ని బట్టి ధరను మార్చడం. అనేక ఈ-కామర్స్ కంపెనీలపై ఇలాంటి ఆరోపణలు చాలానే ఉన్నాయి. డిసెంబర్ 2024లో సౌరభ్ శర్మ అనే వ్యక్తి తన ట్విట్టర్లో ఒకే సూట్ కేస్ ఒక యాప్లో 1699కి లభిస్తే అదే సూట్ కేస్ అజియో యాప్లో 4799కి అమ్ముతున్నారని చూపించారు. మరి ఇలాంటి మోసాలకు మీరు ఎప్పుడైనా గురయ్యారా? కామెంట్ చేయండి. వ్యాపారంలో ఇలాంటి మోసాలు ఎంతవరకు కరెక్టో కూడా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై క్లిక్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.